నేను చెప్తా, వాళ్ళు వినరు, పర్లేదు నువ్వు చెప్పు. నేను ఈ మాట చెప్తున్నా, వినండి. మీరు చెప్తే వారు విన్నట్లేరు అని అంటే ఆపేయద్దండి, చెప్తానే ఉండాలి, చెప్తానే ఉండాలా, అడుగుతానే ఉండాలా, రమ్మంటానే ఉండాలి, ప్రోత్సహిస్తానే ఉండాలి, సరిచేస్తానే ఉండాలి. అది నీకు బాధ్యత. అందుకే కదా ఇక్కడ మాట అంటున్నారు, ఒకరితో ఒకడు, ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎవరితో? క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు. హల్లెలూయా. ఇప్పుడు లోబడతారా లోబడరనే తర్వాత విషయం. అవునా కదా? ఇక్కడ లోబడమంటున్నారా లోబడద్దు అంటున్నారా? లోబడమంటున్నారు. లోబడకపోతే వాళ్ళకి శ్రమ, హెచ్చరించకపోతే నీకు శ్రమ. సువార్తను ప్రకటించవలసిన భారము మన అందరి మీద మోపబడి ఉంది. ఎవరు సువార్తను ప్రకటించేసామండి, అయిపోయింది, రక్షణలోకి వచ్చేసారు. ఇంకా వారు నాకంటే ముందు నుంచి సీనియర్స్ విశ్వాసములో అఫ్కోర్స్ కావచ్చు, కానీ మరి వాళ్ళ దీపం మారిపోతుంది కదా. ఆ దీపం మారిపోతుంటే చూస్తూ ఉంటావా? నీకు ఆ బాధ్యత లేదా? సువార్తను ప్రకటించడం నీ బాధ్యత ఎంతో, వారిని రక్షించుటలో కూడా అంతే ఉంటుందండి. హల్లెలూయా. అందుకనే లోబడడం కూడా నేర్చుకోవాలి, హెచ్చరించడం నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరు. ఇక్కడ నాకేం అవసరం, నాకేం అవసరం, నేనెందుకు చెప్పాలి, నాకేం పని లేదా, నీ పని నువ్వు చూసుకో, ఈ కాదండి.